పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చిల్లీ పౌడర్ కాకుండా కొంచెం ఎవరెస్ట్ మసాలా అది. సో మేమైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అది ఎలా వస్తుందో తెలీదు. ఆర్డర్ చెక్ చేయండి, అందులో ఏమేమి ఉన్నాయో కార్ట్లో. సన్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే మా వాడు చఫ్. Guys, now the review of the menu. So first మనకు కావాల్సింది చికెన్ 500 grams. 500 grams కదా, ఇంకోటి యాక్చువల్లీ 500 grams ఏం నాకు అసలు సరే సరిపోదురా. ఓకే, 200 grams coriander and onions and homemade garlic paste and lemon, curry leaves, green chili and heritage torti curd. And next, good look, Everest chicken masala. On the part thing. Okay. Chepra. Guys, good morning. So today we're going to cook chicken curry. So I'm the chef. I'll get chef like dish t-shirt వేసుకుంటాను. ఇప్పుడు మెటీరియల్ తేడానికి వెళ్తున్నాం బయటికి. ఇంకా చికెన్ ఓన్లీ కరేపాకు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఈరోజు మేము అందరం ఫ్యామిలీ మ్యాన్స్ అనమాట. లైక్ అంటే పెళ్ళైన తర్వాత ఎట్లా వంటలు ఉండాలి పిల్లలకి అన్నది వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్ఫ్, లైక్ యూనో. ఓకే, సీ దేర్ బాయ్. మేము ఈరోజు ఒక గొప్ప పని సాధిస్తాం. మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రే జెర్సీ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. నేను అప్పటికే అన్నాను, ఎక్కడికి వెళ్తున్నావు. కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్. 1000 మంది 100 చప్పట్లలాగా ఉద్యోగాలు అయిపోతారు. రైతు బజార్. అమ్మ కట్టికి వెళ్ళిపోదమ్మా. చాలా ఉద్యమంగా వెళ్తున్నాం మేము. పరిగెత్తు, వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. ఇదో 5 రూపాయలు, అదో 5 రూపాయలు తీసుకుంటే చెత్త బడ్జెట్ లో అది 34 రూపాయలు ఎంత ఉంది బ్లింకిట్లో. బ్లింకిట్లో అయితే మొత్తం అన్ని చికెన్ కర్రీకి కావాల్సిన సామాన్లు అంటే 900 చూపెట్టింది. 900. ఇప్పుడు చెక్ చేస్తాను ఎంత అవుతుందో టోటల్. అంటే అప్పుడు ఇది బెస్ట్, అది బెస్ట్. అక్క అంత అర కేజీ, అర కేజీ పండింది అంట 34 రూపాయలు బ్లింకిట్. మెయిన్ ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి గడ్డ, జారి పడ్డ, చికెన్ కి ఏటెట్ కావాలి అన్ని ఇచ్చండి మాకు. చికెన్ కర్రీకి గోంగూర చికెన్ చేసుకుందాం అంటే చేసుకోవచ్చు. చాలండి. పుదీనా బిర్యానీకి బాబు చేంజ్ అమ్మా. చూడు 10 రూపాయలు 10 రూపాయలు బ్రో. వెరీ 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 ఇంపార్టెంట్ ఐటమ్ లెమన్. అన్ని ఎంత అయిపోయింది మాది. ఇప్పుడు అయితే వెజిటేబుల్స్ అన్ని మేము కొంచెం అది కాదురా ఈ పాట ఎలా, ఈ పాట ఎలా కింద పాటు లెగ్ అన్న వింగ్స్ వేయండి. ఎలాగైతే బాగు బయట కొనుక్కుని బాగుంటుంది, వండుకుంటే బాగు. ఎంత బాగా కుక్ చేస్తాను నేను. సన్ ఇంటర్నేషనల్ 2.5 lakhs 2 years. కేజీ
కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాం మేము మా నలుగురికి. మిగిలితే మేము నైట్ అదే తింటాం అనుకో. మిగిలితే దాని నమ్మకం ఉందా నీకు? మిగిలితే అది మిగిలితే హ్యాపీ కదా నీకు ఇంకా నైట్ తినడానికి. గరిటెలు, పెనాలు, బౌళ్ళు ఇవన్నీ తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ ఒకరి మాట్లాడుతున్నా కర్రీకి కొంటాం కదా ప్లాస్టిక్ కావాలి. ఇదిగో ఏం సంబంధం. ఏమైనా చికెన్ తేడా రావాలి. చికెన్ కర్రీకి సాంబార్కి వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ ఎండ కొనుక్కుంటాం మేము. ఇది అంత కూడా తెలుసా మధ్య తీసుకోవచ్చు కదా. చికెన్ కర్రీ చేసుకోవడానికి మా తెప్పలో 200తో పోయి ఇది చాలా ఎక్కువ తీసుకొచ్చాం. ఇది ఇప్పుడు మా ప్రతాపం స్టార్ట్ చేయాలి. మా పెద్ద పండుగడు. ఈ ఆనియన్స్ అన్ని నేనే కట్ చేశాను. ఎంత స్మూత్గా ఉంది. నాలాగే స్మూత్గా ఉండేది. రే బాబు నేను కట్ చేసుకుంటాను బాబు, నువ్వు వెళ్ళకు. చేస్తున్నావు గురుగారు తెలుగు దీన్ని నానబెడుతున్నావు. రాసిన కొట్టు అంతా మా దగ్గర ఉంది. బాగుంది భయ్య ముద్దు ముద్దుగా. ఆ కారం ప్యాకెట్ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఇది చూడండి. ప్రేమే కుట్టిందా కసిగా నమ్మంతో కవరెత్తిందా ప్రియ పురుష వరస కలిపేమంతా. నీకు వచ్చు కదా, నువ్వు ఇప్పుడు అక్కడ చేసుకో. చేసి ఏవేమి వండుతున్నావు అవన్నీ మాకు డైలీ ఫోటోలు ఎట్టు. ఈ ఇంట్లో నేను పంచాయతీ తెలియదు కానీ సరే సరే వీటికి ఏం తక్కువ లేదు కొజ్జోడికి. సరే లెఫ్ట్ హ్యాండ్ తో కలుపుతున్నాడు. A few moments later. ప్రిపేర్ చేసిన చికెన్ అంతవరకు వచ్చింది. కుకింగ్ బై మీ, హెల్ప్డ్ బై మీ, మిక్స్డ్ బై మీ, వెయిటింగ్ బై మెదమ్, వెయిటింగ్ బాయ్స్. ఏం తేడా రావాలి కదా. కేజీన్నర చికెన్ నా కొడక. ఆడు చూడు అదొక 5,000 అయిపోయింది. మా చికెన్ కర్రీ అయిపోయింది. ఫైనలీ రైస్ వేసుకోరా బాబు. కారం ఎక్కువైందమ్మా. బాగుందిరా చికెన్ కర్రీ, నిజంగా బాగుంది. ఎలాగుందిరా తేజ? బా కేజీన్నర చికెన్ 4 ముక్కలు మిగిలే అంటే ఎలా దెబ్బలాడాం. నెక్స్ట్ రౌండ్ వాటర్ మెలన్ అండ్ అది సలాడ్, కీరా దోసకాయ అండ్ పెరుగు. ఇంటి దగ్గర పనులు చేయరా అని మమ్మీ అన్నిసార్లు చెప్తే ఒక్క పని చేసింది లేదు. దుబాయ్ వెళ్తాను, బాత్రూమ్ క్లీన్ చేస్తాను. దుబాయ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? చెప్పండి, దుబాయ్ ఎందుకు వచ్చింది మధ్యలో? సరే వండాం కదా, తీసుకుందాం రివ్యూ. స్టార్ట్ విత్ ప్రవీణ్. చాలా బాగుంది గురు. కళ్ళు తీర కళ్ళద్దాలు తీరదే. చాలా బాగుంది గురు. ఏరా మొహం ఎలా ఉంది? అలాగే చెప్పలే, అలాగే చెప్పలే. చెప్పు. ఓకే పర్లేదు, ఇంకా కొంచెం బాగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ టైం మమ్మీ దగ్గర కొంచెం బాగా నేర్చుకో. ఉప్పులు కారాలు కొంచెం ట్రై చేయి. 10కి 5 రేటింగ్. ఓకే అయ్యవా కుక్కల కన్నా దారుణంగా తిన్నారు. కుక్కల కన్నా దారుణం.